మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా తన సన్నిధికి మనల్ని ఆహ్వానించినటువంటి దేవాది దేవుడు, బలవంతుడైన దేవుడు ఆయన అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనము ముందు కొనసాగుదాం. ఇంతవరకు దేవుడు పాటల్లో తోడై ఉండి కాపాడి కనికరించాడు. ఈ సమయమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 14, 15 వచనాలు, ఈ 2 వచనాలు చదువుకుందాం. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విషదపరచుచున్నారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. దేవుడు ఈ మాటలను దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. చదివినటువంటి ఈ లేఖన భాగము నిమిత్తమై ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున్న తండ్రి, నీ పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాము. దేవా, ఈ సమయమందు నీ మందిరములో ప్రవేశించుటకు నువ్వు మాకిచ్చిన సెలవును బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యం చదువుకున్నాం ప్రభువా, దీన్ని దీవించి ఆశీర్వదించండి. పాపికి రక్షణ కలిగించే మాటలు, విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు బోధించండి. దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8 నుండి మనము 16 వచనాల వరకు ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు 15వ వచనం మనం చూడగా, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. మనమందరం కూడా ఇంటి నుంచి మందిరానికి వచ్చినాం, ఇది వాస్తవం. అదేవిధంగా ప్రార్థన అయిపోయిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత మనం తిరిగి మన ఇంటికి మనం వెళ్తాం. ఇండ్లు మన జ్ఞాపకం ఉంది కాబట్టి వెళ్తాం. ఇండ్లు జ్ఞాపకం లేకపోతే మనము వెళ్ళలేం. దేవుని వాక్యమైన బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, వారు అనగా విశ్వాసులైన వాళ్ళు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. మాది ఈ దేశం కాదండి, మాది ఫలానా దేశం, మాది ఈ ఊరు కాదండి, మాది వేరే ఊరు, మాది ఈ ప్రాంతం కాదండి, మాది వేరే ప్రాంతము అని మనమే చెప్పుకుంటుంటాం చాలా సందర్భాల్లో. అదేవిధంగా దేవుని పిల్లలమైన మనమందరం కూడా ఎక్కడి నుంచి వచ్చినాము అన్నది మనము గుర్తుంచుకోవాలా. ఎక్కడికి వెళ్తున్నామో దాన్ని కూడా గుర్తుంచుకోవాలి. మనమందరం కూడా ఎక్కడి నుంచి వచ్చినాము అంటే వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే
పరము నుండి మనము ఈ భూమి మీదకి వచ్చినాం అని చెప్పుకోవాలి. దేవుడే మనల్ని పంపించాడు. మరలా ఆయన తిరిగి రండని సెలవిస్తాడు. అవునా? 90వ కీర్తన 3వ చరణం అదే మాట చెప్తుంది కదా, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు అనేది. దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో ఒక మాట జ్ఞాపకం చేస్తూ చూడండి. ఇదే ఎబ్రీ పత్రిక 13:14లో, ఎబ్రీ పత్రిక 13:14లో మాట జ్ఞాపకం చేస్తున్నాను. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూచుచున్నాం అని ఉంది. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు, ఇక్కడ లేదు మనకు. అయితే ఉండబోచున్న దానికోసం ఎదురు చూస్తున్నాం. ఎక్కడ ఉండబోతున్నాం మనము? ఎక్కడ ఉండాలనుకుంటున్నాం మనము? అక్కడ ఉంటామంతే. దేవుని నమ్మిన వారు ఎక్కడుంటారు? దేవునితో ఉంటారు. దేవుని నమ్మని వారు ఎక్కడుంటారు? ఎక్కడుంటారు? దేవుని నమ్మని వాళ్ళు నరకములో ఉంటారు. అవునా? యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు లోపలికి రా అని ఉంది. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు, దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు లోపల ఉంటాడు. దేవుని చేత ఆశీర్వదించబడని వాడు బయట ఉంటాడు. లోపల ఉంటే సురక్షితంగా ఉంటాడు, బయట ఉంటే శ్రమల్లో ఉంటాడు. బయట అంత మంచిది కాదు, లోపలని సురక్షితమైంది. పావురము ఓడలోకి వచ్చింది, కాకి వెలుపల ఉంది. ఎందుకంటే అది కాకి, దాని స్వభావమే వేరు, దాని ఆలోచనే వేరు, దాని తలంపులు వేరు. పావురపు ఆలోచన వేరు, దాని తలంపులు వేరు, దాని తిండి వేరు. కాబట్టి నిలవరమైన పట్టణం మనకి లేదు, కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూచుచున్నాము అని ఉంది. ఎదురు చూచుచున్నాము అంటే వెతుకుచున్నాము అని అర్థం. వెతుకుచున్నాం, ఉండబోయేదాన్ని వెతుకుట, అది గుర్తుంచుకోవాలి. అర్థమైంది? ఉండబోయేదాన్ని ఏం చేయాలి మనము? వెతికేవారుగా ఉండాలి. వెతికేవారుగా ఉండాలి. వెతికితేనే కనిపిస్తుంది, వెతికితేనే దొరుకుతుంది. అవునా? వెదకంది కనిపించదు, వెదకంది దొరకదు. అందుకోసమే వెదకాలి. ఏం వెదకాల మనము? మనం ఉండబోయే దానిని వెదకాల. అది మనం గుర్తుంచుకుందాం. ఇక మరో మాట చూడండి. ఫిలిప్పీ పత్రిక 3:13లో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం కూడా చూడాలి. 3:13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒక్కటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అని ఉంది. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఏమిటంటే, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. వెనక ఉన్నవి మర్చిపోవాలా, ముందున్న దానికోసమే ఏం చేయాలంట? వేగిరపడాలంట. ముందున్న దానికోసం వేగిరపడాలి. మన చూపంతా ఉడక ఎక్కడ ఉండాలంట? ముందే ఉండాలి, ముందుకే ఉండాలి అనేది ఇందులో మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాం. ఇంకేముందంటే, ఒకటి చేయుచున్నానని చెప్పాడే, ఒకటి చేయుచున్నానని చెప్పాడే. ఏమిటా ఒకటి అంటే, పౌలు తను తాను ఒక పరుగు లేదా పరిగెత్తుతున్న వ్యక్తిగా ఇక్కడ మనకు కనిపిస్తాడు.
పౌలు పరిగెత్తుతున్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. తాను పరిగెత్తే వ్యక్తి ముందుకు పరిగెత్తుతాడు, లేదా వెనక్కి చూస్తాడా? పరిగెత్తే వ్యక్తి ముందుకు చూస్తాడా, వెనక్కి చూస్తాడా? అంటే ముందుకే చూస్తాడు. అవునా? ఎబ్రీ పత్రిక 12:1లో ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అన్నాడు. దేనికోసమంట? యేసు వైపు చూచుచు ఏం చేయాలా? మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అన్నాడు. పందెములో ఓపికతో పరిగెత్తాల. పందెం గెలిచాలంటే మొట్టమొదటిగా ఓపిక ఉండాలి. ఓపికతో పరిగెత్తాల. అలసిపోయి కదా, పరిగెత్తలేక అలసిపోయి కూర్చుంటే నిలబడితే గనక పందెములు ఏమాత్రం గెలవలేం, ఓడిపోతాం. కాబట్టి పరిగెత్తేవాడు ముందు యేసును చూడాలా. పౌలు యేసును చూశాడు. మనకంటే ముందున్న భక్తులు యేసును చూశాడు. కాబట్టి వాళ్ళు ఓపికతో పరిగెత్తినారు, గమ్యం చేరుకున్నారు. ఓపికతో పరిగెత్తుట అన్నది దేవుని వాక్యం చెబుతుంది. అది కూడా యేసు వైపు చూచుచు మనము పరిగెత్తేవారుగా ఉండాలి అనేది దేవుని వాక్యంలో మనం చూస్తాం. రండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8, 9, 10 వచనాలు కూడా చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తం ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన భావమును గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. పరిగెత్తేవాడు వెనక ఉన్న వాటన్నిటిని మరిచిపోవాలి. అవునా? నష్టముగా ఎంచుకొంటిని అన్నాడు. తనకు ఏవేవి లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని నష్టంగా ఎంచుకున్నాడంట. దేనికోసం? దేవుని కోసం, దేవుని రాజ్యం కోసమై సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. అంత మాత్రమే కాదు, తన శరీరాన్ని కూడా నష్టపరుచుకున్నాడు. ఈ వచనాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి సోదరులారా, అతని అంతిమ రక్షణ మృతుల్లో నుండి పునరుద్ధానం పొందడం అనేది గుర్తుంచుకోవాలి. అతని అంతిమ రక్షణ ఏమిటంటే మృతుల్లో నుండి పునరుద్ధానం పొందాలి అనే ఆశ. అంతే. నేను పునరుద్ధరణ కావాలి, నేను తిరిగి లేవాలి, ప్రభుతో పాటు ఉండాలి అనేది తన ఆశ, తన కోరిక అనేది ఇందులో మనకు కనిపిస్తుంది. అందుకోసమే ప్రభువు నిమిత్తమై, ఆత్మల నిమిత్తమై నష్టపోయాడు, నష్టపరుచుకున్నట్టుగా దేవుని వాక్యం చెబుతోంది. ఒకటవది జ్ఞాపకం చేస్తాను ఏంటంటే, పౌలు జీవిత ధ్యేయం ఇదే. అంటే అతడు పరలోక మహిమ దర్శనాన్ని పొందినవాడుగా మనం చూస్తాం. పౌలు తన జీవితంలో మొట్టమొదటిగా పరలోక దర్శనాన్ని తాను పొందాడు, తాను చూచాడు.
అనేది మనకు అర్థమవుతుంది. చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. 12వ అధ్యాయం 4వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్నమాట. 3-4 కలిసి ఉన్నాయి. అట్టి మనసుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి వచ్చింప శక్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరగను, అది దేవునికే తెలియను అనే మాట ఉంది. అది దేవునికే తెలుసు. ఈ 4 వచ్చిన భాగాల్లో మనకి జ్ఞాపకం చేసుకుంటే పౌలు పొందిన ప్రభు దర్శనం గురించి రాయబడింది. దర్శనాన్ని పొందాడు, దర్శనం చూశాడు. ఏమిటి దర్శనం అంటే ఇతడు పరలోకానికి కొనుకోబడ్డాడంట. అవునా? దేవుని వాక్యం అలా చెబుతుంది. చూడండి, 2వ వచనం చదువుకుందాం. 2వ వచనంలో, క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను, అతడు శరీరంతో కొనిపోబడెనో నేను ఎరగను, శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరగను, అది దేవునికే తెలియను అని మాట్లాడబడింది. 14 సంవత్సరాల కిందట ఒక మనుషుని నేను ఎరుగుదును అన్నాడు. అవునా? క్రీస్తునందున్న ఒక మనుషుని అన్నాడు. అంటే పౌలు తనను తాను కొన్ని వెల్లడింపులు పొందడానికై పరలోకానికి వెళ్ళిన క్రీస్తునందున్న ఒక మనుషునిగా చెప్పుకుంటున్నాడు. తానే వెళ్ళొచ్చాడు, తానే చూసొచ్చినాడు. అయితే శరీరంతో వెళ్ళాడా, శరీరం లేక వెళ్ళాడా తనకు తెలియదంట, అది దేవునికే తెలుసు అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చినాడు. దీని గురించి మనం చాలా చెప్పుకోవచ్చు. ఏదేమైనా వాక్యం చెప్తున్న మాట ఏంటంటే అతడు పరలోకపు మహిమ దర్శనాన్ని పొందినవాడుగా ఇందులో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి అంతిమంగా పరలోకములో క్రీస్తును ముఖాముఖిగా చూడాలన్న సంకల్పముతో దేవుని కృప సహాయముతో ముందుగా పరిగెత్తాలి, ముందు చూపు కలిగి ఉండాలి అనేది కూడా తిమ్మోతికి రాస్తూ చెప్పినాడు అన్నమాట. చూడండి, తిమ్మోతికి రాసిన 2వ పత్రిక పౌలు, చూద్దాం. 4వ అధ్యాయము 8వ వచనం. 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట చూడండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అని వ్రాయబడి ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ రాయబడిన మాట మనం ఆలోచన చేయగా ఇక మీదట అని అన్నాడు కదా, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది అన్నాడు. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. పరలోకానికి వెళ్ళొచ్చిన వానికి, ఈ భూమి మీద నీతిగా నిజాయితీగా బతికిన వానికి నీతి కిరీటం ఉంచబడింది. అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహిస్తాడు దేవుడు. పౌలుకు మాత్రమే కాదు నీతి కిరీటం, నీవు కూడా ప్రభువులో నిలకడగా, ప్రభువులో నీతిగా నిజాయితీగా పర్ఫెక్ట్గా బతుకుతావో అప్పుడు నీ కోసం కూడా దేవుడు నీతి కిరీటాన్ని పరలోకములో ఉంచాడన్న సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక బైబిల్లో మనం పరిశీలన చేయగా ఇలా వాక్యం చెబుతుంది. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. ఎవరికి ఇస్తాడంట? మరణం వరకు నమ్మకంగా ఉండు వానికి దేవుడు ఏం ఇస్తాడు? నీతి కిరీటం ఇస్తాడు, జీవ కిరీటం ఇస్తాడు.
మరణం వరకు శ్రమ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, బాధ వస్తుంది, కష్టం వస్తుంది. అయితే ఏం చేయాలా? ఓడిపోదామా? వెనుకంజ వేద్దామా? నాకెందుకు దేవుడు అనుకుందామా? దేవుడు శ్రమలంపించేది నీ ఓపికను చూడడానికి. నువ్వు ఓడ్చుకుంటావా ఓడ్చుకోలేవా అనే పరీక్ష. పరీక్షలో ఓడిపోతే గనక నువ్వేం కోల్పోతావు? జీవ కిరీటం కోల్పోతావు. గుర్తుంచుకోవాలి. ఇంకా ఏమన్నాడు చూడండి పౌలు భక్తుడే, లేదా యోహాను చెప్పిన మాట జ్ఞాపకం చేస్తా. ఇదే ప్రకటన గ్రంథంలోని రాయబడిన మాట చూడండి, 22:4 22వ అధ్యాయము 4వ వచనం మనం చూడగా, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసట్ల యందుండును అనే మాట ఉంది. ఆయన నామము వారి నొసట్ల యందు ఉంటుందంట. నీవు నమ్మిన దేవుని యొక్క నామం ఎక్కడుంటుంది? నొసటి మీద రాయబడుతుంది అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇది మొదటిది. రెండవది ఆలోచనిస్తే కనుక, అలాంటి సంకల్పం మనకందరికి కూడా అవసరము అని అన్నాడు. అలాంటి సంకల్పం చేరవచ్చిన విశ్వాసులందరి కూడా అవసరమా అనవసరమా? అవసరమా అనవసరమా? అవసరమే, అనవసరం కాదు. ప్రభు విషయంలో మనకున్న అంకిత భావాన్ని చెడగొట్టి గందరగోళం సృష్టించడానికి ఇహలోక వ్యాకులతలు, ధనము, చెడ్డ కోరికలు వంటి శోధనలు ఆకర్షిస్తాయి మనల్ని. అయితే అవి భయపెడతాయి కూడా మనల్ని. అయితే ప్రభు కోసం మనం నమ్మకంగా ఉండాలి. ఎన్నో భయపించేటువంటి కార్యాలు లోకంలో మనం చూస్తాం. అయితే మనం దేని విశ్వాసం ఉంచినామో దాన్ని మనం గట్టిగా పట్టుకునే వారికి ఉండాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. దీనికి ఉదాహరణకు ఒక మాట చూడండి. మార్క్స్ వార్త 4:19 మార్క్స్ వార్త 4:19 రాయబడిన మాట చూద్దాం. 18, 19 కలిసి ఉన్నాయి. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐక విచారములను, ధనమోసములను, మరి ఇతరమైన అపేక్షలు లోపల జొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును అనే మాట ఉంది. ఏది నిష్ఫలమవుతుంది అంటే, ఎప్పుడైతే నీలో విత్తబడిన వాక్యము అది ఫలిస్తేనే అది నిష్ఫలం కాదు, అది ఫలించకపోవటం వలన అది నిష్ఫలమవుతుంది. వాక్యాన్ని తీసుకోవాలి, భద్రపరచుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. అలా కాకుండా ఇక రాయబడిన మాట ఆలోచన చేసినప్పుడు ఏముంది అంటే చూడండి, వారు వాక్యము విందురు గాని హైక విచారములు, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షలు లోపల జొచ్చి అన్నమాట. లోపల జొచ్చి వాక్యాన్ని ఫలింపజేయవు, వాక్యాన్ని హృదయంలో ఉండనీయవు. ఏంటివి? ఐక విచారములు, ధనమోసం, ఇతరమైన అపేక్షలు. వీటికి మనం తావేయకూడదన్నమాట. తావిస్తే అయిపోయింది. వాక్యము ఇక్కడ వింటాం, బయటకు విన వెంటనే అదేమవుతుందంటే విఫలమైపోతుంది, అది ఫలించలేకపోతుంది. కాబట్టి నోటుకొచ్చినట్టుగా మనము మాట్లాడుతూ ఉంటాం. గుర్తుంచుకుందాం. మరో మాట చూస్తారా? లూకాసు వార్త 8:14 లూకాసు వార్త 8:14 రాయబడిన మాట కూడా చూద్దాం. 8:14 వచనములో, ముండ్ల పొదలలో పడిన విత్తనము పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. వీళ్ళంతా కూడా
అటు దేవుడు ఇటు లోకం, అటు దేవుడు ఇటు లోకం. ఇలాంటి వారంతా కూడా ఫలించలేరు, వారిలో ఫలాలు కనిపించవు. అర్థం చేసుకోవాలి, దేవుని వాక్యం విఫలమైపోతుంది అంతే. విత్తనం వేసి దండగా అన్నట్టుగా గుర్తుంచుకోవాలి. ముండ్ల పొదల్లో పడిన విత్తనం పోలిన వారెవనగా అని ప్రభు ఇక్కడ చెప్పాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనకు అవసరమైనది వెనక ఉన్నవి మరచిపోవటం. వెనక ఉన్నవి మర్చిపోవాలి అంటే ఈ అక్రమ లోకాన్ని, మన పాపపు గతి జీవితాన్ని మరచి మనం ఏంటంటే ముందున్న వాటి కోసమే ఎదురు చూచే వాళ్ళుగా ఉండాలని వాక్యం చెబుతుంది. ఆది కాండములో రాయబడిన మాట జ్ఞాపకం చేద్దాం, చూడండి ఒకసారి. 19వ అధ్యాయము 17వ వచనం. ఆది కాండం 19వ అధ్యాయము 17వ వచనం. 19వ అధ్యాయము 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నువ్వు వెనక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండు ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా అని ఉంది. దేవదూతలు చెప్పారు లోతుతో, లోతు భార్యకు, లోతు కుమార్తెలు చెప్పినాడు, మీ ప్రాణం దక్కించుకోవాలంటే మీరు వెనక్కి తిరిగి చూడకూడదు అంతే. మీ ప్రాణం దక్కాలంటే, మీరు బతకాలంటే కనుక వెనక్కి తిరిగి చూడొద్దు. ఎందుకో ఆ పర్వతం ఎక్కడుందో అక్కడికి వెళ్ళు అన్నాడనమాట. గుర్తుంది కదా, ప్రాణం దక్కించుకోవాలంటే ముందు చూపే ఉండాలి కానీ వెనక చూపు ఉండకూడదు. లోతు ఇద్దరు కుమార్తెలు, లోతు భార్య ప్రయాణమైనారు. వాళ్ళు పోతుండగా లోతు భార్యకు లోకం గుర్తొచ్చింది. లోతు భార్యకు ఏం గుర్తొచ్చింది? లోతు భార్యకు లోకం గుర్తొచ్చింది. సొదొమ గొమొర్రా పట్టణాలు గుర్తుకొచ్చినాయి, ఆ ఇండ్లు గుర్తుకొచ్చింది, గొర్రెలు మేకలు గుర్తుకొచ్చినాయి, జీతగాలు గుర్తుకొచ్చినారు. అలా వెనక్కి తిరిగి చూసింది, ఉపస్తంభమై పోయిందంతే. నాగేటి మీద చేయి వేసిన వాడు వెనక్కి తిరిగి చూడకూడదు. చూస్తే గనక సాలు చుట్టబోతుంది. వెనక్కి తిరిగి చూస్తే ఇక మరణమే, చనిపోతాం, అంతేమీ లేదు. లోతు భార్య ఏమైపోయింది? బతికిందా? ఉపస్తంభం అయిపోయింది. ఎందుకు పనికి రాకుండా పోయింది? ఎందుకని? వెనక్కి తిరిగి చూడడం వల్ల. చాలా సందర్భాల్లో మనం కూడా వెనుక చూపే, వెనుక తొక్కడి తొక్కుతూ ఉంటాం కదా. ముందుకు పదండి అంటే అర్థం వెనక్కే అలానే జారిపోతాం, అలానే గుంటలో పడిపోతాం. ఇక లేచి రావడానికి వీలు కాకుండా అవుతుంది. దీన్ని ఏమంటారంటే ఇది లోకం. లోకములో పడినవాడు, ఊపిలో పడినవాడు లేస్తాడా? బయటకు వస్తాడా? రాలేడు కూడా అస్సలు. అది అటనే తొక్కేస్తుంది తనను అనేది గుర్తుంచుకోవాలి. 26వ వచనం చూడండి. అదే 19వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన మాట. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉపస్తంభమాయను అని ఉంది. ఇంకా చూడండి, ఒక మాట చూసి మనం ముగిద్దాం. లూకాసు వార్త 17:32. లూకాసు వార్త 17:32లో లూకాసు వార్త 17:32 వచనాన్ని చదవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని చాలండి, ఇక మాట చాలండి. ఇంకా లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని అని చెప్పినాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి లోతు భార్యను? వెనక్కి చూసింది, ఆమెను జ్ఞాపకం చేసుకోండి. అట్లా తిరిగితే కనుక మీ గతి ఉడక అంతే. అందుకోసం జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. జ్ఞాపకం చేసుకోమని చెప్పినాడు. అందుకోసమే క్రీస్తులో అంతిమ పరిపూర్ణ రక్షణ కొరకు మనం ఏంటంటే పరిగెత్తేవారుగా ఉండాలి.
పరిగెత్తుదామా, వెనక్కి చూద్దామా? అది మనకి విడవబడింది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యం చెప్తున్నట్టుగా 7వదిగా వెనకటి వాటిని మరచాలి, ముందు వాటి కోసమై వేగిరపడాలి అన్నది వాక్యం చెబుతుంది. కాబట్టి వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. జ్ఞాపకం ఉంచుకోవాలంతే. జ్ఞాపకం ఉంచుకుంటే మనం గమ్యం చేరుతాం. జ్ఞాపకం లేకపోతే కనుక అక్కడక్కడనే తిరుగుతూ అక్కడనే చచ్చిపోతాం. జ్ఞాపకం ఉంచుకుందామా? దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకుందాం. వెనక ఉన్న వాటిని మర్చిపోదాం. ముందు మనకు పరలోకం ఉంది, మోక్షం ఉంది, పరలోక రాజ్యం ఉంది. కాబట్టి ఆ రాజ్యంలో చేరాలంటే విశ్వాస జీవితంలో మనం బలంగా ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ప్రభు వైపు చూస్తే ఇవన్నీ మటుమాయమై పోతాయి. మాకు కలిగిన ఈ సులకన శ్రమ అన్నాడు పౌలు. ఎన్ని శ్రమలు పొందాడు చూడండి పౌలు. అన్ని శ్రమలు పొందినప్పటికీ ఇది సులకన శ్రమ అన్నాడు. ఏబు ఎన్ని శ్రమలు పొందినాడు? ఏమన్నా అన్నాడా? 10 మంది కొడుకులు పోయినారు, ఆస్తి అంతా పోయింది, ఆరోగ్యం పోయింది. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకి స్తుతి మహిమ అన్నాడు. మనం కొంచెం ఏదన్నా వచ్చినాక మన మీదకి ఇంకా తట్టుకోలేం. మనం పట్టుకుంటూ లేరు బొత్తిగా, అంతగా మనం బాధపడతాం. ఏమంత బాధ, ఏమంత వేదన, ఏమంత అన్నీ మర్చిపోండి, పాతవన్నీ మర్చిపోండి. ఇక ముందు చూపు చూద్దాం, ముందున్న వాటి కోసమే వేగిరపడదాం. మనకు దేవుని రాజ్యం స్థిరమైందన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ముందు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు నాయన వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాం. వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కోసం వేగిరపడమని చెప్పిన నీ మాటకై స్తోత్రాలు. పౌలు జీవితాన్ని మాకు జ్ఞాపకం చేశారు దేవా. మా పితరులను మీరు మాకు జ్ఞాపకం చేశారు, అందుని బట్టి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మరి విన్న వాక్య భాగాన్ని మా హృదయంలో భద్రపరచండి. వాక్యానుసారంగా జీవించిన కృప దయచేసి కరుణించి కాపాడమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.